వాస్తవానికి గత కొద్ది రోజులుగా వైసీపీ ఊపు మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, ఆ తర్వాత భీమిలి సభ, దెందులూరు సభ, ఇటీవల జరిగిన రాప్తాడు సభ, త్వరలో జరగనున్న అద్దంకి సిద్ధం సభల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఓటర్లకు కనెక్ట్ అవుతున్నారు. వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నట్లుగా కూటమి సభ్యులకు మాత్రం క్యాండిడేట్ల ఆధారంగా ఎన్నికల్లో అభ్యర్థులకు జనం ఓటేసే అవకాశం ఉంది. కానీ వైసీపీ నాయకులకు మాత్రం ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని చూసి ఎన్నికల్లో ఓటేయాల్సిన పరిస్థితి వస్తుందని కుండబద్దలు కొట్టారు. అంటే వైసీపీ తరపున అభ్యర్థులందరికీ జగనే కనిపించాలని స్పష్టంగా వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. తద్వారా తాను అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు. కానీ టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఆయా అభ్యర్థుల ఆధారంగా ఎన్నికల్లో గెలిపించాలని భావిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీకి ఈసారి ప్రతికూలత చాలా ఉందన్న ప్రచారం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలి, ఏం చేశాడని ఓటెయ్యాలి, ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల వర్గాల నుంచి వస్తూనే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అసలు పథకాల అమలు ఏ విధంగా ఉంది? పథకాల కోసం జనం ఓటేస్తారా, లేదా కేవలం పథకాలే ఎన్నికల్లో పార్టీ జయాపజయాలను నిర్ణయిస్తాయి అన్నది తేలే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దేశంలో ముందడుగు లేని విధంగా సంక్షేమ పథకాలతో కొత్త వర్గాన్ని సృష్టించారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పాలకులు లాబీర్తులకు ఇచ్చే పథకాలు ఓట్లు కురిపిస్తాయని ఏ విధంగా భావిస్తుందో, పేద ప్రజలకు తాను ఒక మెస్సయ్యలా కనిపిస్తున్నానని జగన్ భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పేదలకు తాను లేకుండా మనుగడ ఇబ్బందవుతుందని, తాను పేదల కోసమే ఉన్నానన్న భావనను క్రిస్టల్ క్లియర్గా ఆయన తీసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతోందని పదే పదే గుర్తు చేయటం ద్వారా తానుగాని ముఖ్యమంత్రిగా లేకుంటే పేదల బతుకులు ఆగమవుతాయన్న భావనను కలిగించాలని జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేసి ఎన్నికల గోదాలోకి దిగిన జగన్మోహన్ రెడ్డి త్వరలో ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పనిచేసేందుకు నాయకులకు వెసులుబాటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అభ్యర్థుల జాబితాలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమవుతారని ప్రచారం కూడా కనిపిస్తోంది, వినిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై పైచేయి సాధించారా లేదా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు మనం వేచి చూడాల్సిందే.